యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో పరిచారకుడుగానే దాసుడుగానే ఉన్నాడు, కానీ తను ఎక్కడా కూడా హెచ్చించుకున్నట్టుగా లేదు. కాబట్టి లోకము లెక్క వేరు, దేవుని లెక్క వేరు. లోకంలో గొప్పవాళ్ళు ఏం చేస్తారు? చిన్నవారి మీద, తక్కువ ఉన్న వారి మీద అధికారం చెలాయిస్తారు. కాబట్టి లోకపు లెక్కలు వేరు, దేవుని లెక్క వేరు. దేవుని లెక్క ఏమిటి అనంటే తగ్గించుకోవాలి. దేవుని లెక్క ఏంటి అనంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలోనే 27వ వచనం చదివితే, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ఎందుకనంటే యేసు ప్రభువారు తగ్గించుకున్నారు. యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నారనంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారమ్మా? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఒక మాదిరి చూపించి వెళ్ళారు. ఎంతగా తగ్గించుకున్నారు? యేసు ప్రభుకి తండ్రి అయినటువంటి దేవుడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా తగ్గించుకున్నారు. తగ్గింపు జీవితం కలిగి లోకంలో ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని ఒక బూతు తిట్టలేదు, ఎవరిని కూడా నువ్వు చెప్పేది ఏమిటి, నాకు అంతా తెలుసు అనేటువంటి స్థితిలో లేడాయన. ఎందుకనంటే యేసు ప్రభువారు జ్ఞానవంతుడు, యేసు ప్రభువారు దేవుడు, యేసు ప్రభువారు దేవుని కుమారు. అయినా సరే ఏమీ తెలియనట్టుగా పిలాతు దగ్గర కానీ, అన్యజనుల ఎదుటి దగ్గర కానీ, తనకి రోగాలు బాగు చేయమని పరిగెట్టుకుని వచ్చిన వారి దగ్గర కానీ ఎలా ఉన్నాడు? ఆయన చాలా తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం తెలియపరుస్తుంది, తండ్రి ఎదుట ఆయన ఎలా ఉన్నాడంటే గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా తగ్గించుకుంటుందో అలా తగ్గించుకున్నాడు అంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడుంది? కుటుంబ ఆశీర్వాద కూడికి వచ్చినటువంటి మనము ఎక్కడ సంతోషిస్తాము అని అంటే తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు, తగ్గింపు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, మనం ఒకరికొకరు లోబడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మనం ఆశీర్వాదం పొందుకొందుముగాక. అంటే దాని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం రావచ్చేయాలి. ఏమొచ్చేయాలి? చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అప్పుడే మర్చిపోతారు, అప్పుడే కొట్టిన తండ్రి దగ్గరికి వెళ్తారు, అప్పుడే కొట్టిన తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారన్నమాట. అందుకని దేవుని రాజ్యం ప్రవేశించాలి అనంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలి అనంటే నిజమైన ఆశీర్వాదం ఏది? దేవుని రాజ్యంలో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. నిజమైనటువంటి దీవెన ఏది? పరలోక రాజ్యమే. మనకి ఈ లోక సంబంధంలో మనం తినడానికి ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో మనకి ఇళ్ళులు ఉన్నా లేకపోయినా, నిజమైన ఆశీర్వాదం ఏది? పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉండడమే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉండాలి అని అంటే ప్రభువారు తెలియపరుస్తున్నారు, లోకంలో అయితే గొప్పవారు అజమాయిషి చెల్లిస్తారు, అంతే కదా. లోకంలో అయితే అధికారం ఉన్నవారు అంతా నాదే అంటారు. లోకంలో అయితే కొంత పలుకుబడి ఉన్నవాళ్ళు కొంత హుందాతనంగా ఉంటారు. కానీ మీలో అలా ఉండకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మీలో ఎవడు ముఖ్యుడిగా ఉండాలనుకుంటారో అనండి ఒకసారి. మీలో ఎవడు ముఖ్యుడిగా ఉండాలనుకుంటాడో, ఎవడు ఇంపార్టెంట్ అనుకుంటాడో, నేను ఇంపార్టెంట్, నేను ముఖ్యమైన వాడిని అనుకుంటే దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో, దేవునిలోనికి వచ్చినటువంటి మనం తగ్గించుకుని ఉండుదుముగాక. లేలుయా. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. తగ్గించుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి? 9-10 వచనాలు చదివితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగినట్లును,
ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనుచుకు దేవుడు ఆయన అధికముగా హెచ్చించెను. హల్లెలూయా. భూమి మీద మనం తగ్గించుకుంటే, మన కుటుంబంలో మనం తగ్గించుకుంటే, మనం పని చేసేటువంటి చోట తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? హెచ్చిస్తారు. అనండి ఒకసారి, హెచ్చిస్తారు. అది నిజమైన ఆశీర్వాదము. యేసు ప్రభువారు తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారు చెప్పాలి? ఎంతగా తగ్గించుకున్నారు? శిలువ మరణం పొందినంతగా. నాకు తెలిసి దేవుడికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. దేవదూతలు 9 రకాల దేవదూతలు ఉన్నాయి. మన ఆదివారం మేము 4 రకాల దేవదూతల గురించి చెప్పుకున్నాం. ఈ 4 రకాల దేవదూతలు లేదా 9 రకాల దేవదూతలు ఎవరు కూడా తగ్గించుకున్నట్టుగా లేరు. పైగా దేవదూతల కంటే తక్కువగా చేశారు ఎవరిని? మనిషిని. ఆ మనిషిలోనికి తగ్గించుకోవడానికి ఎవరు సాహసించారు? సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు. మనము కూడా తగ్గించుకుందుముగా. ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా తగ్గించుకుని ఉండుదుముగాక. హల్లెలూయా. కాబట్టి మనం తగ్గింపు ఆలోచనలు ఉండాలి. అంత మాత్రమే కాదు, పోటీ తత్వం అనేది ఉండకూడదు. చెప్పండి ఒకసారి. పోటీ తత్వం అనేది ఉండకూడదు. ఇదిగో వీళ్ళు ఎలాగున్నారు, నేను వాళ్ళకి మించి ఉండాలని పోటీ తత్వం అనేది ఉండకూడదు. తగ్గించుకోవాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఎవరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉండాలి? ఎవరు మనకి మెయిన్ అని అంటే దేవుడే మెయిన్. హల్లెలూయా కదమ్మా. అలా చెప్పడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి 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 అని బతిమలాడడం, వాళ్ళ దగ్గరే కూర్చుని వాళ్ళ మాటలే మాట్లాడడం నా వల్ల కాదు. అది ఎప్పుడు కూడా అలవాట్లేదు. ఎప్పుడు కూడా నేను ఎవరితో కాంటాక్ట్లో ఉంటానంటే దేవుడితోటే. మనుషులతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండను. మీతో కూడా ఆఖరికి మీ దగ్గర కూడా ఎలా వస్తానంటే, మీరు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వస్తాను. కానీ ప్రార్థన చేయడానికి వచ్చిన, దేనికి వచ్చిన దేవుడిని అడిగే, దేవుడు వెళ్ళమంటే ఆ సమయంలో మీ దగ్గరికి వెళ్తూ ఉంటాను. మీరు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు, నేను కూడా అడుగుతూ ఉంటాను. కానీ ఎక్కువ అటాచ్మెంట్ అయితే దేవునితోనే ఉంటుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ లోకంలో ఎక్కువ అటాచ్మెంట్ ఎవరితోనూ, ఎక్కువ బంధం ఎవరితోనంటే దేవుడితోనే. మనుషులతో ఉండకూడదు. అది ఫస్ట్ నుంచి నేర్పాడు దేవుడు. కొంతమంది అయితే ఒక మనిషి అంటే కొంతమంది ఏం ప్లాన్ చేస్తారంటే, ఎవరిని పట్టుకుంటే ఎక్కువ మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు పట్టుకుని వాళ్ళ గేల వేసి లాగుతారు. వాళ్ళతో పాటు 10 మంది వెనకాల వస్తారు. ఆ గేలాలు వేయడం, ఆ మోసాలు చేయడం, ఆ రకరకాలుగా లాగడం మనకు తెలియదు. అది ఫస్ట్ నుంచి తెలియదు. అంత తెలివి కూడా లేదు. ఒక వాక్యం చెప్పడం తప్ప ఒక మనిషిని గేలం వేసి లాగడం, ఒక మనిషిని నా దగ్గరికి వచ్చి కూర్చుంటే మీకు అది జరుగుద్ది అని చెప్పడం ఫస్ట్ నుంచి లేదు. చాలామంది అనుకున్నారు, ఇదిగో ఈ ఊర్లో మేము ఉన్నాం కదా, ఈ ఊర్లో మా దగ్గరికి వస్తే మేము అక్కడికి వెళ్తాం కదా అని చాలామంది అనుకున్నారు. కానీ అది నాకు చేతనవలా. చాలామంది కోరుకున్నారు కానీ అది నాకు చేతనవలా. మా ఇంటికి రావచ్చు కదా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా, మా ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా, మేము చెప్పింది చేయొచ్చు కదా అంటే అది అసలు ఎప్పుడు చేతనవలా. ఇక్కడ గుండుగోల్లో కానీ, భీమడోల్లో కానీ, ఏలూరులో కానీ ఎక్కడా చేతనవలా. అవసరమైతే పెద్దవాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి ఊరు గొడుసులో దూరేసి ప్రార్థన అయినా చేస్తాము. కానీ దేవుడు ఏది చెప్తే ఆ మార్గంలో నడుస్తాం. కానీ మనుషుల ఆలోచనల ప్రకారం, మనుషుల పద్ధతి ప్రకారం, మనుషుల ఉద్దేశాల ప్రకారం ఎప్పుడూ నడవాల. నా మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఇదిగో వీళ్ళు పట్టుకుంటే, ఎందుకంటే సొసైటీని పోగు చేయడం ఒక తెలివితో కూడిన పని, మనుషులు పోగు చేయడం ఒక తెలివితో కూడిన పని. కానీ ఆ తెలివి మనది బైబిల్లో తెలివి ఉంది కానీ, బైబిల్లో జ్ఞానం ఉంది కానీ లోక సంబంధంగా లేదు. హల్లెలూయా. ఒక మనిషిని మభ్యపెట్టడం, ఒక మనిషిని అది ఇది అని చెప్పడం, ఒక మనిషిని బాల్తా కొట్టించడం, ఒక మనిషిని అక్క, చెల్లి, తమ్ముడు రా, అక్క నువ్వు లేకపోతే నేను లేను, నాన్న నువ్వు లేకపోతే నేను లేను, అమ్మ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి పట్టుకుని బ్రతిమలాడి కేకలేసి ఏడ్చి, ఇక మీరు నా దగ్గరే ఉండాలి, నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉండడానికి వీల్లేదని అడిగేటువంటి ఆ స్థితి ఎప్పుడూ నేర్చుకోలేదు. హల్లెలూయా. దేవుడు నేర్పింది ఏంటంటే తగ్గించుకుని ఉంటాం. ఎంతవరకు ఇస్తే అంతవరకే ఉండడం, ఏది ఇస్తే అదే తినడం, ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయడం, ఆశీర్వాదించకపోవడం ఇక దేవుని ఇష్టం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయన సృష్టికర్త. ఆయన చిటికేస్తే దేవదూతలు వస్తారు. ఆయన ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఆయన నోటి మాటకు సృష్టి అంతా లోబడుతుంది. అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు? తగ్గించుకుని ఒక గొర్రె పిల్లలా ఉన్నాడంట. హల్లెలూయా. ఎలాగున్నాడు చెప్పండి? ఒక గొర్రె పిల్లలాగా, ఒక మేక పిల్లలాగా, ఒక పావురం వలె. వీడు పిచ్చోడురా అన్నా సరే అలాగే చూస్తూ
వీడు వెర్రోడురా అని చెప్పినా సరే అలాగే చూస్తూ ఈయన యేసేపు కొడుకు కాదా, మరియా కొడుకు కాదా అని తిట్టేవారు ఆయన తెలుసా. యేసేపు, ఎన్నే, సీమోను, యోధా అనేటువంటి సోదరులందరూ కూడా ఈయన సోదరులందరూ మనతో పాటు ఉన్నారు కదా, ఈయన బడాయి మాటలు చెప్తున్నాడేంటి, ఈయన అలాగున్నాడేంటి, మన దగ్గరికి రావట్లేదేంటి, పరిసయలు సర్దుకేలు అనుకునేవారు. పరిసయలు సర్దుకేలతో కలిస్తే యేసుప్రభు వారికి ఎంత జనమో కదా, పరిసయలు సర్దుకేలతో కలిస్తే బోళంతమంది వచ్చేవారు, బోళంతమంది ఆయన దగ్గరకు ఉండేవారు, శాస్త్రులతో కలిసిన, బోధకులతో కలిసిన. కానీ ఆయన ఎవరితోటి కలిసేవాడు కాదు. ఎవరితో కలిసేవాడు అంటే కేవలం దేవునితోనే. దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలే, ఏది చేయమంటే అది చేసుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు అన్నారు, ఈయన యేసేపు కొడుకు కాదా, ఈయన మరియా కొడుకు కాదా, ఈయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ మనతోటే ఉన్నారు, మనకు తెలుసుగా, ఈయనేంటి వెరైటీగా ఉన్నాడు, ఈయనేంటి రకరకాలుగా ఏవో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏలు పెట్టి చూపించారు. అయినా సరే ఏమీ తెలియనట్టుగా తను తగ్గించుకుని మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ, జీవితంలో కానీ ప్రతి విషయంలో ఏం చేశాడు ఆయన యేసుప్రభు వారు? తగ్గించుకున్నారు. హల్లెలూయా. తగ్గింపులోనే మనకు ఆశీర్వాదము, తగ్గింపులోనే మన జీవితము. చదువుదాం నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని, నోటి మాంద్యం కలిగిన వాడిని. మానవునికి నోరిచ్చింది ఎవరు? మోగవానినే కానీ, చెవిటి వానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డి గలవాని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇటు చూడండి, నిజంగా మోషే గారికి నత్తేనా చెప్పండి ఒకసారి. మోషే గారికి నత్తా? కొంతమంది అంటారు మోషే గారికి నత్తండి, కొంతమంది నత్తోళ్ళు అంటారు. మోషే గారి నత్తోడిని వాడుకున్న నన్ను కూడా వాడుకోవయ్యా అంటారు. హల్లెలూయా. నిజంగా మోషే నత్తోడిని, నేను నత్తివాడిని ఎందుకు అంటున్నాడు ఆయన? చెప్పాలి. నత్తివాడిని ఎందుకు అంటున్నాడు? ఇంకోటి ఏమన్నాడు? నేను నోటి మాంద్యము కలిగిన వాడును, నేను నత్తివాడను, తర్వాత నేను మాట నేర్పరినైతే కాదు అని ఎందుకు చెప్తున్నాడు? ఒక నత్తివాడిని దేవుడు మరి ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడా? నోటి మాంద్యం కలిగిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడా? మాట నేర్పరి లేని వాడిని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాడనంటే ఒక మాట నుండి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎటువంటి వాడు? మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడాయన. హల్లెలూయా. ఎటువంటి వాడాయన? మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు అంట. మరి నిర్గమకాండంలో నేను మాట నేర్పరిని కాదంటున్నాడు ఏంటి ఆయన? ఇటు చూడండి, మనకి పాటలు పాడేటువంటి తలాంతు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత పాటలు పాడేవాడు ఇంకెవ్వడో ఉండడు అనుకుంటాం. కానీ మాటల యందు నేర్పరి, మాటల మాంత్రికుడు ఎవరు చెప్పండి? మోషే గారు ఎవరు? మాటల మాంత్రికుడు. ఆయన ఐగుప్తు విద్యలందులో సకల ప్రావీణ్యం పొందినటువంటి ఆయన. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? ఆయన తగ్గించుకుంటున్నారు. అందుకని దేవుడు అంటాడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. హల్లెలూయా. ఒదిగి ఉన్నప్పుడే ఆశీర్వాదం. నిజంగా నత్తివాడేం కాదు మోషే గారు. నిజంగా నత్తివాడేం కాదు. ఆయన మంచి రూపసి, చక్కగానే పుట్టాడు. పైగా సకల విద్యలు నేర్చుకున్నాడు. బోల్డెన్ డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. బాగా చదువుకున్నాడు. ఆయనకి తెలియని విద్య అంటూ లేదు. చెప్పండి, ఆయనకి తెలియని విద్య అంటూ లేదు. ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్. బాగా చదువుకున్నాడు. అంత మాత్రమే మాట కూడా చక్కగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మాట నేర్పరంట. మాట నేర్పరు ఉన్న వాళ్ళతో ఎవరు మాట్లాడతారా? మాట నేర్పరు ఉన్న వాళ్ళతో ఎవరు మాట్లాడలేరు. మనకు కూడా కనపడతారు కొంతమంది, అమ్మో
వీడు బాగా గడుగ్గాయి, ఈయన బాగా గడిసైన వాడు, ఈయన మాటలు నేర్పరి, ఈయనతో ఎవరు మాట్లాడలేరు అంటారు. మోషే గారితో కూడా ఎవరు మాట్లాడలేరు. కానీ దేవుని దగ్గర ఏమంటున్నారు చెప్పాలి, దేవుని దగ్గర ఏమంటున్నారు, నేను మాటలు నేర్పరినేమి కాదయ్యా అంటున్నారు. కానీ అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తే ఈయన మాటలు నేర్పరి. హల్లెలూయా. అంటే దేవుని ఎదుట మోషే గారు ఏం చేస్తున్నారు, తగ్గించుకుంటున్నారు. మనము కూడా తగ్గించుకొందుముగాక, ఆలోచనలో తగ్గించుకొందుముగాక, ఉద్దేశాల్లో తగ్గించుకొందుముగాక. అప్పుడే మన జీవితము చెప్పండి, అప్పుడే మన జీవితం హెచ్చించబడునుగాక. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటి చెప్పమంటారా? లోకంలో సామెత, అన్నీ ఉన్న ఆకంట ఏమీ లేని ఆకు అంతే. అన్నీ ఉంటే అణుగుతారు, ఏమీ లేకపోతే కాబట్టి మోషే గారు మాటలు నేర్పరి, సకల విద్య ప్రావీణ్యుడు, అన్నీ తెలిసినవాడు. అందుకని ఆషమాషిగా దేవుడేం రాలా. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసు. మామూలుని ఎన్నుకుంటాడా దేవుడు? నిజంగా నత్తివాడిని ఎన్నుకుంటాడా? నిజంగా మోగవాడిని ఎన్నుకుంటాడా? నిజంగా మాటలు నేర్పరు కాకపోతే మోషే గారి దగ్గరకు వస్తాడా? మోషేకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి, మోషేకి ఆ శక్తివంతుడు కాబట్టి, మోషే బలవంతుడు కాబట్టి, మోషే ఆయన మాట్లాడితే ఏ కార్యమైనా జరుగుద్ది కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు దేవుడు చెప్పాలి, మోషే గారి దగ్గరకు వచ్చారు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు కూడా ఎవరి దగ్గరికి వస్తారు చెప్పాలి, ఆల్రెడీ అన్నీ ఉండి తగ్గించుకున్న వారి దగ్గరికి దేవుడు వచ్చునుగాక. అంత భక్తి జీవితం ఉండి మనల్ని మనం ఎక్కడ హెచ్చించుకోకుండా జాగ్రత్తగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని తాగితే, పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలు తాగితే మన కుటుంబం ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆశీర్వాదం అనేది అనండి ఒకసారి. ఆశీర్వాదం అనేది వెతుక్కుంటూ వెతుక్కుంటూ రావు అనండి ఒకసారి. ఆశీర్వాదం అనేది వెతుక్కుంటూ వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి. ఆశీర్వాదం ఉన్నవాడి ముఖంలో నవ్వు ఉంటుంది. ఆశీర్వాదం ఉన్నవాడు ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడడు. ఆశీర్వాదం ఉన్నవాడు ఎప్పుడు కూడా చింత ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. ఆశీర్వాదము వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎవరి దగ్గరకు వస్తుంది అని అంటే తగ్గించుకున్న వాడి దగ్గర, పరిచారము చేసేవాడి దగ్గర. హల్లెలూయా. పరిచారము చేసేవారముగా మనం ఉండుదుముగాక. తగ్గించుకున్న స్థితిలో మనం ఉండుదుముగాక. దావీదు రాజు అనండి ఒకసారి. దావీదు ఎవరు? రాజు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని లేలాడు. 66 యుద్ధాలు చేశాడు. అంతకు మించి యుద్ధాలు చేశారు. అంత మాత్రమే కాదు, కీర్తనలు దరిదాపుగా 300 పైనే కీర్తనలు రాశారు. ఎన్ని రాశాడు? 300 పైనే రాశాడు. కానీ అన్నీ కుదించుకుని శ్రేష్టమైన మంచి ఒక 150 పెట్టారు మనకి. ఎన్ని కీర్తనలు ఉన్నాయి మనకి చెప్పండి అమ్మా? బైబిల్ ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఆయన రాసినవన్నీ 300. అంత జ్ఞానం కలిగిన వాడు ఆయన. యుద్ధం చేస్తున్నాడంటే మామూలుడు కాదు, చాలా తెలివైన వాడు. దావీదు ఎన్ని యుద్ధాలు చేసినా కాలికి ఇంత దెబ్బ కూడా కానీ, ఏలికి ఇంత దెబ్బ కూడా కానీ తగల్లా. అంత శక్తివంతుడు, అంత నేర్పరి, అంత బలశాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. గొలియాతుని చంపిన వాడు ఆయన. ఫిలిస్తీన్లు గొలియాతు ముందుకు వస్తే ఇజ్రాయేలీలు ఎవరు ముందుకు వెళ్ళకపోతే గొలియాతు మెడను వంచినటువంటి దావీదు ఏమంటున్నారంటే చదువుదాం. 31:12. మరణమై మరోబడితిని, ఓటికొండ వంటి వాడను. సరిపోద్ది. దావీదు ఏమంటున్నారు? ఓటికొండనయ్యా నేను. ఏమంటున్నాడు ఆయన? ఓటికొండ అంటే పగిలిపోద్ది, ఊరికినే పగిలిపోద్ది. అంత క్వాలిటీ లేనివాడు నేను. పైగా పేరు సంపాదించాడు. ఇటు చూడండి, పేరు సంపాదించాడు, ధనం సంపాదించాడు, రాజ్యం సంపాదించాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు, భార్యను సంపాదించుకున్నాడు. సౌలు దగ్గర పోయిన రాజ్యం దావీదు గారికి వచ్చింది. ఒకవైపున గొలియాతుని చంపాడనే పేరుంది, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నా సరే ఏమనంటున్నాడు ఆయన? నేను ఓటికొండనయ్యా, నేను సరైన వాడిని కాదు, శత్రువులు నన్ను కమ్ముతున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారని అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటారు. తర్వాత చదువుతాం కీర్తన గ్రంథంలోనే 22వ అధ్యాయం 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, తృణీకరించబడిన వాడను. ఇటు చూడండి ఒకసారి. మన కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? అవమానాలు ఎందుకు వస్తాయో తెలుసా?
బాధలు ఎందుకు వస్తాయో తెలుసా? మనం అణిగి ఉండడానికి. చెప్పండి ఎందుకు వస్తాయి? అణిగి ఉండడానికి. మన ఇంట్లో, మన ఊళ్ళో, బయట ఇబ్బందులు ఎందుకు వస్తాయనంటే అణిగి విధేయత నేర్చుకోవడానికి. హల్లెలూయా. అందుకనే శ్రమలు మంచి అంటారు. శ్రమలు ఎందుకు మంచి? ఇబ్బందులు ఎందుకు మంచి? మనల్ని అణగొడుతున్నాయి. అణిగినటువంటి ఇనుము, సాగదీయబడినటువంటి ఇనుమే పనికొస్తుంది. అణగగొట్టకుండా నేను అణగబడనని ఇనుము అంటే, అణగబడనని ఒక మట్టి అంటే ఆ మట్టిని తీసి పక్కన పడా కదా. దున్నతం చేరిని కొన్ని రాళ్ళు అనగవు, వాటిని ఏం చేస్తాం? తీసి బయటపడేస్తాం. అణిగిన రాళ్ళని, అణిగిన మట్టిని, అణిగిన ఇనుముని అందులో కలిపి దున్నతా ఉంటాం. దేవుడు కూడా ఎవరు కావాలి? తగ్గించుకునేవారు కావాలి. దేవుడు కూడా ఎవరు కావాలి? విధేయత చూపించేవారు కావాలి. దేవుడు కూడా ఎవరు కావాలనంటే తన్ను తాను తగ్గించుకుని దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటను జీవించడానికి ఎటువంటి పరిస్థితులైనా దేవుడు ఇస్తేనే కాదండి, దేవుడు ఇవ్వకపోయినా తగ్గించుకునే స్థితి ఉండునుగాక. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒకటి ఇచ్చి శోధిస్తారు. చెప్పండి ఒకసారి. ఇచ్చి శోధిస్తారు. ఆదాము గారికి యావత్తు భూమిని అంతా ఇచ్చేసాడు ఆయన. ఏమిచ్చారు? యావత్తు భూమిని, యావత్తు ఏదేను తోటను సేద్యపరచండి, కాయండి అన్నీ ఇచ్చేసి ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా పరీక్ష పెడతాడు. వీడు నా మాట వింటాడా, వినడా, విధేయత చూపిస్తాడా, చూపించడా అని చెప్పేసి, మొత్తం నీదే ఆదాము, నీకు మొత్తం ఇచ్చేసా, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఫలించండి, భూమి నిండించండి, అన్నీ తినేయండి, అన్నీ తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ ఒకటి, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టాను, అది మాత్రం ముట్టొద్దు, దాన్ని మాత్రం కొయ్యొద్దు, దాన్ని మాత్రం తినొద్దు. అంటే ఎప్పుడు కూడా ఆజ్ఞనిచ్చి శోధిస్తారు ఆయన. ఆశీర్వాదం ఇచ్చి శోధిస్తారు, హెచ్చిచ్చి శోధిస్తారు. అందుకని ఆయన మాటకు విధేయత చూపించాలి అంటే తగ్గించుకుని ఉండుదుము గాక. అది కూడా తినేస్తే ఎలాగో? సకల జాతి వృక్ష ఫలాలు ఇచ్చాడు, సరిపోలేదు ఆదాము గారికి. ఏమిచ్చాడు? సకల జాతి వృక్ష ఫలాలు ఇచ్చాడు, సరిపోలేదు, ముట్టాడు, పాపం చేశాడు. హల్లెలూయా. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆజ్ఞను అతిక్రమించకూడదు, మాటను అతిక్రమించకూడదు. మాటల నేర్పరైనా సరే మాటను అతిక్రమించకూడదు. కొన్ని చోట్ల మీకే మంచి మాటలు తెలుసు, మీకే మంచి ఉద్దేశాలు, ఇద్దరికి గొడవ జరుగుతుందండి, ఇద్దరికి గొడవ జరుగుతుంది, న్యాయం తీర్చాలి, న్యాయం తీర్చాలి. ఎవడో న్యాయం తీర్చున్నాడు, సరిగా తీర్చట్లా. కానీ మనకి ఏదో బాధ వేసేసి, ఇబ్బంది వేసి మనం వెళ్ళిపోతాం అక్కడికి. అది కాదు, ఇది కాదు, అది కాదు అని మాట్లాడడానికి ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీకు కీడే ఎదురవుతుంది. నువ్వు చెప్పేది మంచి అయినా సరే ఏమొస్తుంది? కీడు అనేది వస్తుంది. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. పిలాతు కంటే గొప్ప జ్ఞానం ఉంది యేసు ప్రభు గారికి, బరబ్బా కంటే గొప్ప జ్ఞానం ఉంది యేసు ప్రభు గారికి కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజల కంటే గొప్ప జ్ఞానం ఉంది ఎవరికి? యేసు ప్రభు వారికి. కానీ ఆయన మాటలాడ తెగించలేదు. ఎందుకనంటే ఆయనకు తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం వదగాలో, ఎక్కడ ఎలాగుండాలో తెలుసు. హల్లెలూయా. మన కుటుంబంలో మన మాట చెల్లకపోతే, మన గ్రామంలో లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మన మాట చెల్లకపోతే మనం ఎంత రాద్ధాంతం చేస్తామో. హల్లెలూయా. ఆయన చెంప దెబ్బలు తిన్నా, కొరడ దెబ్బలు తిన్నా ఆయన నోటంట ఒక మాట కూడా రాలేదు. ఎందుకని? ఆయన మాటలు నేర్పరు కాదా? ఆయనకు జ్ఞానం లేదా? ఆయనకు తెలివి లేదా? ఆయనకు తెలియదా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదు, అన్నీ తెలుసు. కానీ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నవాడు కాబట్టి పరలోక రాజ్యములో, భూమి మీదను, పాతాళ లోకములోను ఆయనకి అధికారం ఇచ్చేసాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్న మాట, ఈ లోకములో గొప్పవారైన వారు బలహీనుల మీద అజమాయిషీ చేస్తారు. ఈ లోకంలో గొప్పవారైన వారు పెత్తనాలు చేస్తారు. ఈ లోకంలో అధికారం ఉన్నవారు మాటలు చలాయిస్తారు, వాళ్ళు అన్ని కార్యాలు చేసుకుంటారు. కానీ మీలో అలాగ ఉండకూడదు. మీకు అధికారం ఉంది, మీరు గొప్పవారే, మీరు దీవెన పొందుకున్నవారే, మీరు ఆశీర్వాదించబడిన వారే. కానీ మీరు ఏం చేయాలి అంటే మనుష్య కుమారుడు ఎలాగైతే పరిచారం చేశాడో అలాగ పరిచారం చేయుదురుగాక. మనుష్య కుమారుడు ఎలాగైతే దాసుడై ఉన్నారో, యేసు ప్రభువారు దేవునికి ఎలాగున్నారు? దాసుడుగా, రిక్తికునిగా చేసుకుని తగ్గించుకుని ఉన్నాడు. అలాగే ఎంతగా తగ్గించుకుంటామో అంతగా ఆశీర్వదించబడుదుముగాక, అంతగా హెచ్చించబడుదుముగాక, అంతగా నిత్యరాజ్యములోనికి వెళుదుముగాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడుంది ఆశీర్వాదం చెప్పండి? కుటుంబ ఆశీర్వాద కూడికని వచ్చిన వారులారా, ఒదిగి ఉండటంలోనే, విధేయత చూపించడంలోనే ఆశీర్వాదం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
అబ్రహాం గారు శారమ్మ గారు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు? ఇద్దరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి తగ్గించుకున్నప్పుడే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అలాగే ఇస్సాకు రెబెకా కూడా తగ్గించుకున్నప్పుడే ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. మనము కూడా తగ్గించుకున్నప్పుడే ఆశీర్వాదం పొందుకొందుము గాక. ఒకవేళ దేవుని పిల్లలు తగ్గించుకోకపోతే దేవుడు శ్రమలకు గురి చేస్తాడండి, ఇబ్బందులు గురి చేస్తాడు. ఎందుకనంటే మనిషి పాడైపోకూడదు. హల్లెలూయా. స్కూల్కి వెళ్తున్నాడు, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఏమైనా యాషాలు వేస్తే, ఆ పిల్లవాడు ఏమన్నా రకరకాల ప్రయత్నాలు చేస్తే, చదవకుండా ఉంటే, అల్లరితనంగా ఉంటే తగ్గించుకోవడానికి ఏం చేస్తాడు? టీచరు 2 పీకుతాడు, 2 దెబ్బలేస్తాడు, కూర్చోబెడతాడు. ఎందుకు? కక్షని బట్టి కాదు, దేన్ని బట్టి? వాడు ఆశీర్వదించబడాలి, వాడు దీవించబడాలి, వాడు ఉన్నతమైన చదువులు చదవాలి. హల్లెలూయా. ఈరోజు నాకు న్యూస్ పేపర్ చూస్తే ఎవరో ఇంటర్ విద్యార్థి ప్రిన్సిపాల్ని వెళ్ళి పొడి చేసాడండి. ఎవరిని పొడి చేశాడు? ప్రిన్సిపాల్ని వెళ్ళి పొడి చేసి హత్య చేసేసాడు, చచ్చిపోయాడు. ప్రిన్సిపాల్ చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎందుకని? గద్దించారని ప్రిన్సిపాల్ గారు, మాట చెప్పారని. అంటే గద్దించకూడదా? మాట చెప్పకూడదా? అంటే తగ్గించుకుంటే, చదువుకుంటే వాడి జీవితమే బాగుంటుంది. టీచర్లు ఎందుకు చెప్తారు? పిల్లల మంచి కోసమే. అలాగే దేవుడు ఎందుకు కష్టాలు పెడతారు? దేవుడు ఎందుకు ఇబ్బందులు పెడతారు? మనం తగ్గించుకుంటామని, మనం ఆశీర్వదించబడతామని. బయట వాళ్ళకి ఎందుకు లేవు కష్టాలు? బయట వాళ్ళకి ఎందుకు లేవు శ్రమలు? దేవుడు విడిచిపెట్టేశాడు. లోబడని రాళ్ళని, లోబడనటువంటి ఇనుముని, లోబడనటువంటి చెట్లని, మొద్దుల్ని ఎలాగైతే పక్కకు పడేస్తామో అలా పక్కకు పడేసాడు దేవుడు. అందుకని వాళ్ళకి ఏ శ్రమ, ఏ ఇబ్బంది లేదు. శ్రమ పడుతున్న మనం ధన్యులము. అందుకని ప్రభువారు ఏమన్నారు చెప్పండి? దుఃఖపడుతున్న మీరు, చెప్పండి అమ్మా, దుఃఖపడుతున్న మీరే ధన్యులు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ధన్యులు కాదు, ఆనందంగా ఉన్నవారు ధన్యులు కాదు. దుఃఖపడుతున్న మనము, కన్నీటితో ఉన్న మనము, వేదన చెందుతున్న మనమే దీవించబడిన వారము. హల్లెలూయా. కాబట్టి ప్రభువారు అంటున్న మాట, ఈ యొక్క ఆశీర్వాద కూడికలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే తగ్గించుకోవడం. చెప్పండి ఒకసారి, తగ్గించుకోవడం. ఒకానొక రోజున ఎలీషా గారిని ఏలియా గారు పిలిచారంట. ఎవరు పిలిచారు? ఎలీషా గారిని ఏలియా గారు పిలిచారు. పిలిస్తే ఎలీషా అప్పటికి 12 అరకలు దున్నాడంట. ఎన్ని అరకలు? 12 అరకలు దున్నారంట. ఆయనకి చాలా పొలం ఉంది, చాలా ధనవంతుడు, చాలా ఆశీర్వాదం పొందుకున్నవాడు. ఆయన పొలాలు దున్నితే, వ్యాపారాలు చేస్తే బోడంత ధనం. ఎవరికి? ఎలీషా గారికి. ఎలీషా బాగా కోటేశ్వరుడు, ఎలీషా బాగా ధనవంతుడు. ఆయన 12 అరకను దున్నుతున్నాడు అనమాట. అంటే వ్యవసాయదారుడు, బోడంత ఆస్తుంది. కానీ ఎవరు పిలిచారు? దేవుడి పని కోసం ఏలియా గారు పిలిచారు. వెంటనే అరకలను అక్కడ విడిచిపెట్టి, ఆ పొలాలను అక్కడ విడిచిపెట్టి, ఆ ఎద్దులను అక్కడ విడిచిపెట్టి, ఆ పనివారిని అక్కడ విడిచిపెట్టి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి చేతులు కట్టుకుని ఏలియా గారి దగ్గరికి వచ్చేసాడండి. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏలియా గారు భోజనం చేస్తుంటే చేతుల మీద నీళ్లు పోస్తున్నాడండి. ఏలియా గారు భోజనం చేస్తుంటే ఆ ప్లేట్లు కడుగుతున్నాడండి. ఏలియా గారు పడుకుని లేస్తుంటే ఆ దుప్పట్లో ఆ దిండ్లు మడత పెడుతున్నాడండి. హల్లెలూయా. అక్కడ ఎటువంటి పరిస్థితి అయింది ఎలీషాది? చెప్పాలి. ఎలీషాది ఎటువంటి పరిస్థితి? 12 అరకలు దున్నాడు. ఆయనకి 70 అరకలో ఎన్నో ఉన్నాయనంట. హల్లెలూయా. ఒకవేళ 70 ఎకరాలు ఉన్నాయేమో. 70 ఎకరాలు ఉన్న ఆసామి ఆయన ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పమ్మంటే పోతాడు. బహుమంది పనివారు కలిగిన వాడు. ఎవరు? ఎలీషా గారు. కానీ దేవుని పని నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము, దేవుడు చెప్పాడు అని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. ఏమి చేయలే, ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నారు. ఏలియా గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తున్నాడు. ఆయన పడుకుంటే ఆయన బట్టలు ఉతుకుతున్నాడు, దిండులు ఉతుకుతున్నాడు, దుప్పట్లు ఉతుకుతున్నాడు. అన్నీ చేస్తూ ఏలియానే చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ ఎలీషాలోనికి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి మనకి లోకంలో ఆస్తులు అంతస్తులు ఏమొద్దు, దేవుడు మాత్రం చూస్తే చాలు, దైవజనులు మాత్రం చూస్తే చాలు, దేవుని రాజ్యం కోసం మనం పాటు పడితే చాలు, మనం తగ్గించుకుంటే చాలు. హల్లెలూయా. ఏలియా గారు ఎన్ని అద్భుతాలు చేశారు? 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేశారంట. ఎన్ని అద్భుతాలు చేశారు అంటే గురువుని మించిన శిష్యుడు అయిపోయారు. ఎవరు గురువుని మించిన శిష్యుడు? ఎలీషా గారు. ఎలీషా గారు గురువుని మించిన శిష్యుడు అయిపోయారు. 2 పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా అడిగా, నీకేం కావాలయ్యా? బేతేల్లో సంఘం ఉంది ఏమన్నా, ఎరుకో పట్టణంలో సంఘం ఉంది నీకు ఏమన్నా, గిలగాల్లో సంఘం ఉంది నీకు ఏమన్నా, 4 సంఘాలు ఉన్నాయి ఏమన్నా, నాకు ఏమి వద్దయ్యా, నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. హల్లెలూయా. అదైతే నాకు కుదరదు, కానీ దేవుడు ఇస్తాడేమో. నేను అగ్ని రథములతో వెళ్ళిపోతున్నప్పుడు
నా వైపు చూడు, ఒకవేళ ఆ గొంగళి ఆ దుప్పటి నీ వీపు మీద పడితే నీకు ఖచ్చితంగా ఏమొస్తుంది, 2 పళ్ళ ఆత్మ వస్తుందని చెప్పి ఆయన అగ్ని రథాలతో వెళ్ళిపోతున్నప్పుడు అలాగే చూస్తూ ఉన్నాడంట. వెంటనే ఆ గొంగళి వచ్చి ఆయన మీద పడింది ఆ దుప్పటి, ఇక 2 పళ్ళ ఆత్మ వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు శిష్యులనే అద్భుతాలు చేయడానికి కలిగిన కారణం వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు వలలు విడిచిపెట్టారు, పడవలు విడిచిపెట్టారు, కుటుంబాలు విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప జ్ఞానవంతుడైన, గొప్ప విద్యావేత్త, ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించిన ఆయన యుద్ధ వీరుడు కూడా. 3000 మందిని చంపేశాడు. అటువంటి మరి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఆయన, జ్ఞానవంతుడు ఆయన, వివేకం కలిగిన వాడు. అయినా సరే ఆయన అంటాడు, నాకు అసలు ఏమీ తెలియదు, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, నేను కూడా పలానా వాడు, నేను కూడా శ్రమ పడుతున్నా, ఇబ్బంది పడుతున్నాను, క్రీస్తు కోసం సమస్తాన్ని ఏం చేసుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుని అన్నీ విడిచిపెట్టేశానండి. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో వారు ఆశీర్వాదం పొందుకొందురుగాక. కానీ ప్రస్తుత సంఘాలు ఎలాగ వెళ్ళిపోయినాయనంటే, అదిగో ఆయన సంపాదించుకున్నాడు, ఈయన కూడా సంపాదించాలి, ఈయన సంపాదించాడు, ఆయన కూడా సంపాదించాలి, ఆయన సంపాదించాడు, ఇంకోళ్ళు కూడా సంపాదించాలన్న సంపాదన గురించే సాక్ష్యాలు చెప్తున్నారు కానీ తగ్గింపుని గురించిన సాక్ష్యాలు చెప్పట్ల. కానీ ధనవంతుడు పరలోక రాజ్యం స్వతంత్రించుకోడు. ఒకటే మనకి ఈక్వేషన్, ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ధనవంతులు అవ్వడానికి ఆపేక్షించొద్దు అని ప్రభువారు చెప్పారు. కష్టపడండి, 6 దినాలు కష్టపడండి, ఏ రోజు మన్నా ఆ రోజు వరకే. చెప్పండి ఒకసారి, ఏ రోజు మన్నా ఆ రోజు వరకే. మనం ఈ కష్టాల్లోనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎంతో ఆనందం, ఈ శ్రమలోని ఇబ్బందుల్లోని చాలనటువంటి పరిస్థితుల్లో ఉండే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం ఎంతో ఆశీర్వాదం. ఎందుకనంటే ధనం ఉన్న రోజున మనకు దేవుడు గుర్తురాడు, హాస్పిటల్ గుర్తు వస్తుంది, అంతే కదా. నాకు ఆరోగ్యం బాగా లేదు, బాగా డబ్బులు ఉన్నాయి, ఎవరు గుర్తు వస్తారు చెప్పాలి? ఆయుష్ హాస్పిటల్ గుర్తు వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తురాదు. గుర్తు వస్తుందా? ఏ హాస్పిటల్ గుర్తు వస్తుంది? ఆయుష్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, బాగా కాస్ట్లీది. రమేష్ గారి హాస్పిటల్ గుర్తు వస్తుంది, లేదా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ గుర్తు వస్తుంది, బాగా రిచ్ హాస్పిటల్ గుర్తు వస్తాయి, బాగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది, గుర్తు వస్తుంది. అసలు దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు గుర్తు వచ్చును గాక. దేవుణ్ణి మర్చిపోయేంత స్థితి మన దగ్గర ఉండకూడదు ఎప్పుడు కూడా. చెప్పండి ఒకసారి, దేవుణ్ణి మర్చిపోయేంత స్థితి మన దగ్గర ఎప్పుడు ఉండకూడదు. హల్లెలూయా. చదువు కావాలి, దేవుడి మీద ఆధారపడడం, మంచి మంచి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. ఏదో ఇల్లు కావాలి, దేవుడికి ప్రార్థన చేయడం, డబ్బులు ఉంటాయి, మేస్త్రిని మంచి మేస్త్రి అవడం చూస్తూ ఉంటాం. కానీ ఇల్లు కావాల్సి వచ్చినప్పుడు, ఉద్యోగం కావాల్సి వచ్చినప్పుడు, వివాహం కావాల్సి వచ్చినప్పుడు, పిల్లల చదువులు కావాల్సి వచ్చినప్పుడు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళే ధన్యులు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. అందుకని ప్రభువారు అన్నారు, దుఃఖపడుతున్న మీరే ధన్యులు, రేపటి దినమున మీరు నవ్వుతారు, మీరు ఆనందించబడతారు. అప్పుడు తగ్గించుకున్నవాడు ఏం చేయబడతారని చెప్పండి? హెచ్చించబడతారు. తను తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. కాబట్టి యేసు ప్రభువారు తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిపోయారండి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, చదువు, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను, ఇటు చూడండి, ఇక్కడ ప్రార్థన చేయడానికి 2 మనుషులు వచ్చారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులు. అంటే కళ్ళు మూసుకుంటే ఎవరు గుర్తు వస్తున్నారు వీళ్ళకి? చెప్పాలి. చోరులు గుర్తు వస్తున్నారు, దొంగలు గుర్తు వస్తున్నారు వీళ్ళకి. కళ్ళు మూసుకుంటే అన్యాయం చేసేవాళ్ళు గుర్తు వస్తున్నారు, కళ్ళు మూసుకుంటే వ్యభిచారులు గుర్తు వస్తున్నారు, కళ్ళు మూసుకుంటే ఇతర మనుషులు జ్ఞాపకం వస్తున్నారు. కానీ మనం కళ్ళు మూసుకుంటే ఇటు చూడండి, ఎవరు గుర్తు రావాలి మనకి? యేసు ప్రభువారికి మనం గుర్తు రావాలి. మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకొచ్చాడో, ఇంకా ఎటువంటి పాపములు ఉన్నామో, పరిపూర్ణమైన వారమేమీ కాదు కదా, మంచివారమేమీ కాదు కదా. ఎందుకంటే ప్రభు అంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతాం. కాబట్టి మనం ఎందుకు పోల్చుకుంటాం? పోలిక అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇటు చూడండి, ఎప్పుడు కూడా ఏముండకూడదు? ఆశీర్వదించబడాలంటే
పోలిక అనేది పెట్టుకోకుందుము గాక. హల్లెలూయా. మనం ఎక్కువ పోలికలు పెట్టుకుంటా ఉంటాం. ఆ పోలిక, ఈ పోలిక, అలాగుండాలి, ఇలాగుండాలి, పోలికలు పెట్టుకోకూడదు. ఒకవేళ పోలిక పెట్టుకునే పరిస్థితి వస్తే దేవునితోనే పోలిక పెట్టుకుందుము గాక. హల్లెలూయా. మనుషులతో పోలిక ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? మనుషులతో పోలిక పెట్టుకుంటున్నాడు. మనుషుల కంటే గొప్పగా నేను ప్రార్థన చేస్తున్నా, మనుషుల కంటే గొప్పగా నేను ఆరాధన చేస్తున్నా, మనుషుల కంటే గొప్పగా నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశమ భాగం ఇస్తున్నా, నేనే 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 అనేది గర్వం వచ్చేసింది. నేను అనేది గర్వము. ఎంత ఎదిగితే అంత తగ్గించుకోవాలి. ఈయన ఏమంటున్నాడు? ఆ మనుషుల్ని చోరులు చేసేసాడు. పలానా ఆమె అటువంటిదండి అంటే నువ్వేమైపోయి తీర్చేసావు. చెప్పండి ఒకసారి. పలానా ఆమె దొంగ అన్నావు అనుకో, నువ్వేం చేసావు? తీర్చేసావు. దేవుడు అంటాడు నువ్వు తీర్పు తీర్చొద్దు. నీకు దొంగగా కనపడొచ్చేమో, నా దృష్టిలో దొంగగా కనపడట్లేదు. నీకు వ్యభిచారిగా కనపడొచ్చేమో, నా దృష్టిలో అలా కనపడట్లా. నేను మంచివారిని చెడ్డవారిని ఒకే రకంగా చూస్తాను. కాబట్టి తీర్పు అనేది తీర్చకండి, మీ గురించిన తీర్పు తీర్చబడదు అంటున్నారు ప్రభువారు. వీడైతే తీర్పు తీర్చేసాడు. ఏమని? చోరులు, అయ్యా ఇదిగో నేను చోరులాగా లేను, అన్యాయస్తుల్లా లేను, వ్యభిచారులా లేను, ఇతర మనుషుల వలె లేను. కానీ సుంకరు ఏం ప్రార్థన చేస్తున్నారు? సుంకరు వలె అయినా లేను. పక్కోడితో సుంకరు అక్కడే ఉన్నాడు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఇటు చూడండి, ఒకటి పరిసయ్యుడు నిలబడ్డాడు ప్రార్థన చేస్తాడు, పక్కన సుంకరు కూడా వచ్చాడు. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ పక్కన ఉన్నవాడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వీడి సంగతి ఎందుకంట? ఈయన వచ్చింది దేనికోసం? దేవుడి కోసం. ఈ పక్కన ఉండి ఎందుకు వెళ్ళుకోవడం? ఈ సుంకరు వలె లేను. ఆడ వినపడితే వాడు వింటే ఎంత బాధపడతాడు? ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నేను పాపిని అంటున్నాను, ఈ సుంకరలా కూడా లేనని చెప్తున్నాడు. ఆయనే పరిశుద్ధుడు అనుకుంటున్నాడు, ఆయన నీతిమంతుడు అనుకుంటున్నాడు, పైగా నన్ను పోలుస్తున్నాడు. నేను ప్రార్థనకు వచ్చాను, ఆయన ప్రార్థనకు వచ్చాడు, ఆయన పాత్ర ఆయన కడుక్కోవచ్చు కదా, పైగా నన్ను అంటున్నాడు అని చెప్పేసి ఏలు పెట్టి చూపిస్తున్నాడేమో. పాపం సుంకరి బాధపడి ఉండొచ్చు. ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. అది తప్పుడు ప్రార్థన. పైగా ఏమంటున్నాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా ఉండేది ఎవరి కోసం చెప్పండి అమ్మా? ఇప్పుడు ఇతరుల మనుషుల వల్లే లేడు ఈయన, వ్యభిచారుల వల్లే లేడు, అన్యాయస్తుల వల్లే లేడు, చోరుల వల్లే లేడు, ఈ సుంకరు వల్లే కూడా లేడు. ఓకే, మంచిదే, లేడు, ఉండాలి కూడా, మంచిదే. ఇప్పుడు ఎవరికి లాభం? అతనికే లాభం, దేవునికే మెప్పు రాలి. ఇక్కడ దేవుడికి ఏదో మెప్పు వస్తుంది అన్నట్టుగా, ఇదిగో నువ్వు చెప్పినట్టుగా చేశా అని చెప్పేసి దేవుడు మెప్పు వస్తుందేమో ఆయన చూస్తున్నాడు. దేవుడికి ఏ మెప్పు రాదు. అలా మారితే ఆయనకే ఆశీర్వాదం, ఆయనకే దీవెన. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆయన తగ్గించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎలాగున్నాడు? ఆయన తగ్గించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే, నువ్వు 10 ఆజ్ఞలు పాటించాయా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, 10వ భాగం దేవునికి ఇవ్వు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని 10 ఆజ్ఞలు చెప్తే ఆయన అంటే, చిన్నప్పటి నుంచి చేస్తానయ్యా, ఇక నాకు ఇంటి లోపం లేదంటే దేవుడు అంటే, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేయనంటే ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి పొదువు అనేది ఉంటుంది. ఇక్కడ ఈయన అన్ని బాగానే చేస్తున్నాడు, కానీ తను అనేటువంటి స్థితి పోలేదు. ఏం పోలా? నేను అనేటువంటి స్థితి పోలా. నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. మీకైనా సరే, ఎవరైనా సరే, నేను దానికి మందిరానికి ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటే ఎవరి కోసం చేస్తున్నామో నీ కోసమే చేసుకున్నాను అని చెప్పండి ఒక మాట. హల్లెలూయా. దేవుడి కోసం చేయట్లా, పాస్టర్ గారి కోసం చేయట్లా, ఎవరి కోసం చేస్తున్నారు? నీ కోసమే చేస్తావు. 10వ వంతు ఇస్తే నువ్వు ఆశీర్వాదించబడతావు, మందిరానికి వస్తే నువ్వు ఆశీర్వాదించబడతావు, పాపం విడిచిపెడితే నువ్వు ఆశీర్వాదించబడతావు. దేవుడికి వచ్చేది ఏమీ లేదు, ఇక్కడ వచ్చేదంతా మన కోసమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నారు? అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను, మన యాజకుల పాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు మందసానికి సామాన్యమైన ప్రజలకి ఏముండాలి? దూరం అనేది ఉండాలి. 2000 కొలమూరల దూరం అనేది ఉండాలి. దూరం ఉన్నప్పుడు ఆశీర్వాదించబడతాం. హల్లెలూయా. కొంతమంది అంటారు, పాస్టర్ గారా ఆయన మా బాబాయే, పాస్టర్ గారా ఆయన మా మావయ్యే అంటూ ఉంటారు కొంతమంది. అలాగూ అంటే దగ్గర అయ్యావు నీకు ఆశీర్వాదం అనేది ఉండదు. దైవజనులాగానే చూడాలి, దేవుణ్ణి దేవుడిలాగానే చూడాలి. అలాగే మీలో మీరు కూడా ఎలా ఉండాలి? గౌరవం కాపాడుకునేంత వరకు ఉండాలి, హద్దు మేరకూడదు ఎప్పుడు కూడా. ఏమక్క మొన్న ఏదో వండుకున్నామంటే కనీసం ఫోన్ కూడా చేయలేదే అనకూడదు. హద్దులో ఉండాలి. ఏం చేయాలి?
హద్దులో ఉండాలి. మరి రాసుకుని పూసుకుని అంత స్థితి ఉండకూడదు. ఎందుకంటే తర్వాత మనకే ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎవరికి ప్రాబ్లం? మనకే ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా సరే హద్దులో ఉండుదురు. భార్య భర్తలైనా అంతే. భార్య భర్తలు కూడా గొడవలు రాకూడదంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? గొడవలు రాకుండా ఉంటే ఏం చేయాలి? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉందురుగాక. పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉందురుగాక. హద్దు మీరితే దెబ్బలు పడతాయి. చెప్పండి ఒకసారి, హద్దు మీరితే అంతే. ఏంటమ్మా ఏదో 2 రోజులు సరదాగా బాగున్నావా అని చక్కగా మాట్లాడుతున్నందుకు ఈవిడేంటి వచ్చి మీద ఎక్కేస్తుంది అని అన్నామని మనం ఎప్పుడు దూరం పెట్టేస్తాం అటువంటి వాళ్ళు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు దూరం అనేది మెయింటైన్ చేయాలి మనుషులకి. అలాగే దేవుని విషయంలో దూరం అంటే దేని విషయంలో దూరం అంటే మన అపవిత్రత అంతా తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టకూడదు. దూరం అనగా తగ్గింపుతనం. చెప్పండి ఒకసారి, దూరం అనగా తగ్గింపుతనం. అలాగని చెప్పేసి భక్తిలో దూరం కాదు. దేంట్లో దూరం? దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం దూరం. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారండి, వాళ్ళు పరిగెట్టుకెళ్ళిపోయి పట్టేసుకుంటామా? పట్టుకోగా కొంచెం ఎడంగుండి నిలబడి మాట్లాడు అంటే గౌరవం అనమాట అది. అంతే కదా. పెద్దోళ్ళు ఎవరైనా వస్తే కొంచెం దూరం మెయింటైన్ చేసి మాట్లాడతాం అంటే గౌరవం. ఆయన గౌరవం కాపాడినట్టు ఉంటుంది, మన గౌరవం కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది. మనుషుల దగ్గర కూడా అలాగే ఉండుదుముగాక. మరి హత్తుకుని పూసుకుని రాసుకుని తర్వాత ఇబ్బందులు పడి చిక్కుల్లో పడకుందుముగాక. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండుదుముగాక. ఈ సుంకర్ ద్వారా నేర్చుకోవాలి మనం. ఎలాగున్నాడు ఆయన ప్రార్థన చేయడానికి? పరిసైడుకు దూరంగా ఉన్నాడు. దేవుని ఆలయంలో దర్జాకి వెళ్ళిపోయి ఈ మందిరం అంతా నాదే, చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగాను అని చెప్పేసి దేవాలయం పరుగు నేను వెళ్ళా. దేవాలయం వైపు కూడా కనులెత్తి చూడడానికి కూడా తను సాహసించకుండా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అలాగూ మనం తగ్గించుకుందుముగాక. కొంతమంది ఇళ్లలోకి వెళ్తారండి, వెళ్ళగానే వాళ్ళ మంచాల మీద ఏళ్ళ కూర్చుంటూ ఉంటారు, వాళ్ళ మంచాల మీద ఏళ్ళ పడుకుంటూ ఉంటారు. ఎందుకంటే చనువు. ఏంటది చెప్పండి అమ్మా? చనువు. అంత చనువు ఉండకూడదు. వాళ్ళ కూర్చోమనే దాకా, వాళ్ళ లోపలికి రమ్మనే దాకా మనం వెళ్ళకుందుముగాక. ఏంటే మన నాకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఫ్యాట్ మీద రెడ్డి పీకేస్తారు. అందుకని స్లోగా, చాలా మర్యాదగా, దూరముగా ఉండుదుముగా. ప్రతి విషయంలో భార్య దగ్గరైనా, భర్త దగ్గరైనా, పిల్లల దగ్గరైనా అంతే. ఎవరి గౌరవం వాళ్ళు హద్దులో ఉంటే ఆశీర్వాదం. చెప్పండి, సుంకర్ ఏం చేస్తున్నాడు? దూరముగా ఉండి చదవండి. ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యము చాలక. అంటే వీడు చూడండి, నిజంగా ఎత్తలేకేం కాదు. అంటే తనున్న పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఆకాశం చూస్తే ఏముండదు, మేఘాలు తప్ప. కానీ ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి తను సాహసించట్లేదంటే ఇటు చూడండి. నిన్న ఆదివారం మనం చెప్పుకున్నామే, కనులెత్తి మనకేం కనపడితే మేఘాలు తప్ప. కానీ ఆ పాపి కనపడింది, దేవుడు కనపడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి నామని మహిమపడు. ఆకాశం తట్టు కూడా కనులెత్తలేకపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆకాశంలో ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనపడుతున్నాడు. ఈ పరిసేయుడికి కనపడలా దేవుడు. ఎవరు కనపడ్డాడు? సొంకరి కనిపించాడు. ఎవరికి దేవుడు కనిపిస్తారంటే తగ్గించుకున్న వారికి దేవుడు కనిపించును గాక, పరిశుద్ధాత్మ కలిగిన వారికి దేవుడు కనిపించును గాక. అందుకని ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి ఆయన సాహసించలేదు. ఏమని చెప్తున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. అందుకని ప్రతిరోజు కూడా ఏం చేయాలి? పాపములని ఒప్పుకోవాలి. ఏదో దోషం ఉంటుంది, మనం పరిపూర్ణమైన మనుషులేం కాదు. ఎప్పుడు పరిపూర్ణం అవుతాం చెప్పాలి? యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మన ఈ క్షయమైనటువంటి శరీరం మార్పు చెందినప్పుడు మాత్రమే మన పరిపూర్ణులుగా మార్పు చెందుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో దోషం, ప్రతిరోజు ఏదో తప్పిదం చేస్తూనే ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ప్రభువారు ఏమంటున్నారు? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. అందుకని ప్రార్థన చేసినప్పుడు దుఃఖం వచ్చేంత వరకు, మన ఆత్మలో సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు, ప్రభువుని సంతోషపరిచేంత వరకు, మనం సంతోషపడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండుదుముగాక. ప్రార్థన అనగా, ఇటు వినండి, నా వైపు వినండి. ప్రార్థన అనగా నోటితో చేసేది కాదు, క్రియలతో చేసేది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. ప్రార్థన అనగా ఏం చేసేది? నోటితో చేసేది కాదు. అయ్యా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని మళ్ళీ పాపం చేస్తే అది ప్రార్థన చేసినట్టు కాదు. క్రియలతో ప్రార్థన చేయుదుముగాక. ఇప్పుడు నేను పాపం చేయను అన్నాను, ఇక వెళ్ళకూడదు పాపం జోలి, విసర్జించాలి. అప్పుడు నిజమైన ప్రార్థన నువ్వు చేసినట్టు. హల్లెలూయా. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం అన్నాడు ప్రభువారు. ఏంటి చెప్పండి? క్రియలతో కూడిన విశ్వాసం. ఫర్ సపోజ్ సిగరెట్ తాగడం పాపం. ప్రభా నన్ను క్షమించు, నేను సిగరెట్ తాగను అని చెప్పేసి మళ్ళీ సిగరెట్ పట్టుకుంటే
అంటే నోటితో ప్రార్థన చేసావు కానీ దేంతో చేయలేదు నువ్వు? క్రియలతో చేయలే. దేంతో చేయలేదు? ఉదాహరణ చెప్తున్నా, నిజంగా అలాగ అనుకోకండి. ఉదాహరణ చెప్తున్నా కదా. అపవిత్రమైనది ఏది నేను ముట్టను ప్రభా అన్నాం, ప్రార్థన చేసుకున్నాం, కానీ క్రియల్లో మాత్రం ఈ ఒక్కసారికి ఏమైంది? తాగుబోతులు అంతే కదా, ప్రార్థన చేస్తారు తాగనని, వెళ్ళి తాగేస్తారు. అంటే క్రియల్లో ప్రార్థన లేనప్పుడు నోటితో ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. అందుకని దేవుడు అన్నాడు, హృదయంతో ప్రార్థన చేయండి. హృదయంతో చేసినప్పుడు క్రియల్లో కూడా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఎప్పుడు ఆశీర్వదించబడతాం మనం? ఎప్పుడు దీవించబడతాం చెప్పాలి? ఎప్పుడు దీవించబడతాం, ఎప్పుడు ఆశీర్వదించబడతాం? మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనం హెచ్చించుకోకుండా, బడాయి మాటలు, బడాయి కబుర్లు, నేను అలాగూ, నేను ఎలాగూ, నేను తలుచుకుంటే అది చేయగలను, ఇది చేయగలనని కాకుండా దేవుని సన్నిధానంలో, కుటుంబంలో, సమాజంలో మనం తగ్గించుకుని ఒక ఎస్తేరు వలె, ఎస్తేరు ఎంత తగ్గించుకుంది, ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక దానియేలు వలె, దానియేలు ఎంత తగ్గించుకున్నాడు? తన జీవితాన్ని పాడు చేసేశారు. ఎవరు? రాజు. అయినప్పటికీ ఎంతగానో తగ్గించుకున్నాడు. యేసుప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నారు? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.